कहाँ मिलेगा बाबा ऐसा सतयुग में तेरा प्यार हो, सतयुग में तेरा प्यार कहाँ मिलेगा बाबा ऐसा सतयुग में तेरा प्यार हो, सतयुग में तेरा प्यार भले हीरों के महलों में होंगे, भले हीरों के महलों में होंगे, सुख की अति भरमार हो, कहाँ मिलेगा तेरा प्यार बाबा, कहाँ मिलेगा तेरा प्यार। ఓం శాంతి. ఈరోజు మురళి 19 మార్చి 2025వ సంవత్సరం. మధురమైన పిల్లలు, మీరు ఈ పాత ప్రపంచం నుండి, పాత శరీరం నుండి జీవిస్తూనే మరణించి ఇంటికి వెళ్ళాలి. కావున దేహాభిమానాన్ని వదిలి దేహి అభిమానులుగా కండి. బాబా ఏమంటున్నారు, ఇప్పుడు వాపసు ఇంటికి వెళ్ళాలి కనుక ఆత్మాభిమానిగా అయ్యే పురుషార్థం చేయండి. ఈ పాత దేహం నుండి పూర్తి మరణించండి అంటున్నారు బాబా. ప్రశ్న, మంచి మంచి పురుషార్థి పిల్లల గుర్తులేంటి? జవాబు, మంచి పురుషార్థం చేసే పిల్లలు ఉదయమే లేచి ఆత్మాభిమానిగా ఉండే అభ్యాసం చేస్తారు. వారు ఒక్క బాబానే స్మృతి చేసే పురుషార్థం చేస్తారు. ఇక ఏ దేహదారుల స్మృతి రాకూడదని నిరంతరం బాబా మరియు 84 జన్మల చక్రం గుర్తుండాలి అనే లక్ష్యం వారిలో ఉంటుంది. దీనిని అహో సౌభాగ్యం అనే అంటారు. మంచి పురుషార్థం చేసేటువంటి పిల్లల యొక్క గుర్తులు, వారు సదా ఆత్మాభిమానిగా ఉండే అభ్యాసం చేస్తారు. సదా బాబాని స్మృతి చేసే పురుషార్థం చేస్తారు. 84 జన్మల యొక్క చక్రం కూడా సదా గుర్తు పెట్టుకుంటారు. అటువంటి పిల్లలే అహో సౌభాగ్యులు అంటున్నారు బాబా. ఓం శాంతి. ఇప్పుడు పిల్లలైన మీరు జీవిస్తూ మరణించారు. మీరు ఎలా మరణించారు? దేహ అభిమానాన్ని వదిలేస్తే ఇక ఆత్మ మాత్రమే మిగులుతుంది. శరీరం నశిస్తుంది, కానీ ఆత్మ నశించదు. జీవిస్తూ స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు పరంపిత పరమాత్మతో మీ బుద్ధియోగాన్ని జోడించండి. తద్వారా ఆత్మ పవిత్రంగా అయిపోతుందని బాబా తెలియజేశారు. ఎప్పటి వరకైతే ఆత్మ పూర్తిగా పవిత్రంగా అవ్వదో అప్పటి వరకు ఆత్మకు పవిత్ర శరీరం లభించదు. ఆత్మ పవిత్రంగా అయిపోతే ఈ పాత శరీరం దానంతట అదే తొలగిపోతుంది. పరస్పరం సర్పం తన కుశుభాన్ని ఎలా వదిలేస్తుందో అలా మానవుడు అంటే బాబా అంటున్నారు, ఆత్మ ఈ పాత శరీరంపై తనకున్న మమకారాన్ని తొలగించుకోవాలి. ఈ శరీరాన్ని వదిలితే క్రొత్తది లభిస్తుంది అని దానికి తెలుసు. ప్రతి జీవికి తన బుద్ధి ఉంటుంది కదా. ఇప్పుడు పిల్లలైన మీకు మేము జీవిస్తూ ఈ పాత శరీరం నుండి మరణించామని తెలుసు. ఆత్మలైన మీరు శరీరాన్ని వదిలి ఎక్కడికి వెళ్తారు? మీ ఇంటికి వెళ్తారు. అన్నింటికన్నా ముందు నేను ఒక ఆత్మను, ఈ శరీరాన్ని కాదు అన్న విషయాన్ని పక్కాగా గుర్తుపెట్టుకోవాలి. బాబా, మేము మీ వారిగా అయ్యాము, జీవిస్తూ మరణించాము అని ఆత్మయే అంటుంది. తండ్రినైనా నన్ను స్మృతి చేయడం ద్వారా మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారని బాబా ఇప్పుడు
ఆత్మలకు తెలియజేస్తూ ఉన్నారు. ఈ శృతి అభ్యాసం పక్కా చేయాలి. బాబా, మీరు వస్తే మేము మీ వారిగా అవుతామని ఆత్మ అంటుంది. ఆత్మ పురుషుడు, స్త్రీ కాదు. ఎల్లప్పుడూ భై భై అనే అంటారు, అంతేకాని మనందరము సోదరులమని అనరు. సో పిల్లలందరికీ వారసత్వం లభిస్తుంది అనగా మనందరం సోదరీలము అని అనరు. భై భై అంటే ఆత్మ పురుషుడు. పిల్లలందరికీ వారసత్వం లభిస్తుంది. స్వయాన్ని బాలికగా భావించినట్లయితే వారసత్వం ఎలా లభిస్తుంది? ఆత్మలందరూ సోదరులే. ఆత్మకు ఆత్మకే పిల్లలు నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అందరికీ చెప్తారు. ఆత్మ ఎంత సూక్ష్మంగా ఉంటుంది. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి చాలా సూక్ష్మమైన విషయాలు. పిల్లలకు శృతి అంతగా నిలవదు. సన్యాసులు ఒక దృష్టాంతరాన్ని ఇస్తారు. నేను ఎద్దును అని భావించడం ద్వారా ఎద్దులా అయిపోతారు అని అంటారు. కానీ నిజానికి ఎవరు ఎద్దుగా తయారవ్వరు. బాబా ఇక్కడ స్వయాన్ని ఆత్మగా భావించండి అని అంటారు. ఈ ఆత్మ మరియు పరమాత్మ జ్ఞానం ఎవ్వరిలోనూ లేదు. కావుననే వారు ఇటువంటి విషయాలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ఆత్మాభిమానిగా అవ్వాలి. నేను ఒక ఆత్మను, ఈ పాత శరీరాన్ని వదలాలి, ఇప్పుడు వెళ్ళి కొత్త శరీరాన్ని ధరించాలి అని గుర్తించుకోవాలి. ఈ అభ్యాసం చేయాలి. మనుషులు ఆత్మ ఒక బిందువని భ్రుకుటి మధ్యలో ప్రకాశిస్తూ ఉంటుందని అంటారు. కానీ మళ్ళీ ఆత్మ ఒక అంగుష్ట రూపంలో ఉంటుందని మళ్ళీ అంటారు. నిజానికి ఒక బిందువు ఎక్కడ, అంగుష్ట ఆకారం ఎక్కడ? అలాగే మట్టితో శాలిగ్రామాలను తయారు చేస్తారు. ఆత్మ ఇంత పెద్దగా అయితే ఉండదు కదా. మనుషులు దేహాభిమానులు కదా. కావుననే వాటిని మందబుద్ధితో తయారు చేస్తారు. ఇవి చాలా సూక్ష్మమైనటువంటి విషయాలు. మనుషులు ఏకాంతంలో భక్తి చేస్తారు. ఒక గదిలో కూర్చొని భక్తి చేస్తూ ఉంటారు. కానీ మీరు గృహస్థ వ్యవహారాలలో ఉంటూ వ్యాపారాలు మొదలైనవి చేసుకుంటూ నేను ఒక ఆత్మను అని బుద్ధిలో పక్కా చేసుకోవాలి. నేను మీ అందరికీ తండ్రిని, ఒక చిన్న బిందువును అని బాబా తెలియజేస్తున్నారు. నాలో జ్ఞానమంతా ఉంది. అలాగని నేను పెద్దగా ఉంటానని కాదు. ఆత్మ మరియు పరమాత్మ ఇద్దరు ఒకేలా ఉంటారు. కేవలం అతని సుప్రీం అనగా పరమాత్మ అని అంటారు. డ్రామాలో ఈ విధంగా ఉంది. నేను అమరుణ్ణి అని బాబా కూడా అంటారు. నేను అమరుణ్ణి కానట్లయితే పిల్లలైనా మిమ్మల్ని పావనంగా ఎవరు తయారు చేస్తారు? మిమ్మల్ని మధురమైన పిల్లలు అని ఎలా అంటారు? ఆత్మయే అన్ని చేస్తుంది. బాబా వచ్చి ఆత్మాభిమానిగా తయారు చేస్తున్నారు. ఇందులోనే శ్రమించవలసి ఉంటుంది. కేవలం నన్నొక్కడినే శృతి చెయ్యండి, ఇంకెవ్వరిని శృతి చెయ్యకండి అని బాబా అంటారు. ప్రపంచంలో యువకులు ఎంతో మంది ఉన్నారు. మళ్ళీ అయిన తర్వాత కన్యకు తన పతితో యోగం లగ్నమవుతుంది. పతిని చూసిన తర్వాత అనగా పెళ్లి అయిన తర్వాత కన్యకు తన పతితో యోగం లగ్నమవుతుంది. పతిని చూసిన తర్వాత అతడి శృతిలోనే ఉంటుంది. ఇంతకు ముందు ఈ శృతి లేదు కదా. ఇప్పుడు నన్నొక్కరినే శృతి చెయ్యండి అని బాబా అంటున్నారు. ఎందుకంటే బాబాని తెలుసుకున్నారు, గుర్తించినారు, బాబా రూపాన్ని చూస్తున్నారు. అందుకు బాబాని శృతి చేయటం కష్టం కాదు. ఇష్టంగా చేసినట్లయితే చాలా సహజము అని అంటారు బాబా. దీని అభ్యాసం చాలా మంచిగా ఉండాలి. మంచి పురుషార్థి పిల్లలు ఉదయమే లేచి ఆత్మాభిమానులుగా అయ్యే పురుషార్థం చేస్తారు. భక్తి కూడా ఉదయమే చేస్తారు. వారి ఇష్ట దేవతలను కూడా శృతి చేస్తూ ఉంటారు. హనుమంతుడిని కూడా ఎంతగా పూజిస్తూ ఉంటారు. కానీ వారికి ఏమీ తెలియదు. మీ బుద్ధి కోతి బుద్ధిలా అయిపోతుందని బాబా తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు దేవతలుగా తయారవుతున్నారు. ఇప్పుడు ఇది పతిత తమో ప్రధాన ప్రపంచం.
ఇప్పుడు మీరు బేహద్ తండ్రి వద్దకు వచ్చారు. నేను పునర్జన్మ రహితుడను. ఈ శరీరం ఈ దాదాది. నాకు ఇటువంటి శరీరం పేరే లేదు. నా పేరు కళ్యాణకారి శివ. కళ్యాణకారి అయిన శివ బాబా వచ్చి నరకాన్ని స్వర్గంగా తయారు చేస్తారని పిల్లలైన మీకు తెలుసు. ఎంత కళ్యాణం చేస్తారు? నరకాన్ని పూర్తిగా వినాశనం చేసేస్తారు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఇప్పుడు స్థాపన జరుగుతుంది. ఇది ప్రజాపిత బ్రహ్మ ముఖ వంశావళి. ఒకరినొకరు మన్మనాభవాన్ని గుర్తు చేసుకోవాలి. నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశం అవుతాయని బాబా చెప్తూ ఉంటారు. పతిత పావనుడు బాబా. భగవాన్ వాచాకి బదులుగా కృష్ణ భగవాన్ వాచ అని వారు తప్పుగా రాశారు గీతలు. భగవంతుడు నిరాకారుడు. అతడిని పరంపిత పరమాత్మ అని అంటారు. అతని పేరు శివ. మరి శివుని పూజ కూడా చాలా జరుగుతూ ఉంటుంది. శివకాశి శివకాశి అని అంటూ ఉంటారు. భక్తి మార్గంలో అనేక రకాల పేర్లు పెట్టేశారు. సంపాదన కోసం అనేక మందిరాలను నిర్మించారు. అసలు పేరు శివ తర్వాత సోమనాథుడు అని పేరు పెట్టారు. సోమనాథుడు అనగా రసాన్ని త్రాగిస్తాడు, అనగా జ్ఞాన ధనాన్ని ఇస్తారు. తిరిగి పూజారిగా తయారైన తర్వాత అతని మందిరాలను నిర్మించడానికి ఎంత ఖర్చు చేస్తారు? ఎందుకంటే సోమరసం ఇచ్చారు కదా. సోమనాథుడితో పాటు సోమనాథిని కూడా ఉండాలి. యథా రాజా తథా ప్రజ, అందరూ సోమనాథ సోమనాథినిలే. మీరు స్వర్ణిమ ప్రపంచంలోకి వెళ్తున్నారు. అక్కడ బంగారపు యొక్క ఇటుకలు ఉంటాయి. లేకపోతే అక్కడ గోడలు ఎలా తయారవుతాయి? అక్కడ చాలా బంగారు ఉంటుంది. అందుకే దానిని స్వర్ణిమ ప్రపంచం అని అంటారు. ఇది రాళ్ళు మరియు లోహ ప్రపంచం. స్వర్గం పేరు వినగానే అందరికీ నోరూరుతుంది. విష్ణు 2 రూపాలే లక్ష్మీనారాయణులు వేరువేరుగా ఉన్నారు కదా. మీరు విష్ణుపురికి యజమానులుగా అవుతున్నారు. ఇప్పుడు మీరు రావణపురిలో ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి నన్నొక్కరినే శృతి చెయ్యండి అని శివ బాబా చెప్తూ ఉన్నారు. బాబా కూడా పరంధామంలోనే ఉంటారు. ఆత్మలైన మీరు కూడా పరంధామంలోనే ఉంటారు. మీకు ఎటువంటి కష్టాన్ని ఇవ్వను అని బాబా చెప్తూ ఉన్నారు. ఇది చాలా సహజం. కానీ ఈ రావణుడు అనే శత్రువు మీ ముందు నిల్చుకొని ఉన్నాడు. ఇతడు విఘ్నాలను సృష్టిస్తాడు. జ్ఞానంలో విఘ్నాలైతే రావు, శృతిలోనే విఘ్నం వస్తూ ఉంటుంది. గడియ గడియ ఈ మాయ శృతిని మరిపింప చేస్తుంది. దేహాభిమానంలోకి తీసుకొని వస్తుంది. బాబాని శృతి చెయ్యనివ్వదు. ఏ యుద్ధం జరుగుతూ ఉంటుంది. మీరు కర్మయోగిలు కదా అని బాబా చెప్తున్నారు. మరి దినంలో శృతి చెయ్యలేకపోతే రాత్రిలోనైనా శృతి చెయ్యాలి. రాత్రి చేసిన అభ్యాసం దినంలో కూడా ఉపయోగపడుతుంది. విశ్వానికి యజమానులుగా చేసే బాబా స్మృతి నిరంతరం ఉండాలి. బాబా మరియు 84 జన్మల యొక్క చక్రం శృతి ఉంటే అదే మహా సౌభాగ్యం. సోదరి సోదరులారా, ఇప్పుడు కలియుగం అంతమై సత్యయుగం వస్తుంది అని అందరికీ వినిపించాలి. సత్యయుగంలోనికి తీసుకొని వెళ్లేందుకు బాబా వచ్చి రాజ్యోగాన్ని నేర్పిస్తున్నారు. కలియుగం తర్వాత సత్యయుగం రావాలి. ఒక్క బాబాని శృతి తప్పితే ఇంకా ఎవ్వరి శృతి ఉండకూడదు. ఒక్క బాబా శృతి తప్ప ఇంకెవ్వరి యొక్క శృతి ఉండకూడదు. వానప్రస్థులు సన్యాసుల వద్దకు వెళ్ళి వారి సాంగత్యమును చేస్తారు. వానప్రస్థంలో వాణి ద్వారా కలిగే దుఃఖం ఉండదు. ఆత్మ శాంతిలో ఉంటుంది. కానీ లీనమైతే అవ్వదు. అంటే పరమాత్మలో లీనం అవ్వదు. డ్రామా నుండి ఏ నటుడు బయటికి వెళ్ళలేరు. ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరిని శృతి చెయ్యకూడదు అని బాబా అర్థం చేయిస్తున్నారు. అందరినీ చూస్తున్నా ఎవ్వరిని శృతి చెయ్యకూడదు. ఈ పాత ప్రపంచం వినాశమైపోతుంది. ఇది ఒక శ్మశానం కదా. శవాలను ఎవరన్నా శృతి చేస్తారా?
వీరందరూ చనిపోయే ఉన్నారని బాబా అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు నేను వచ్చి పతితులను పావనంగా చేసి నాతో తీసుకొని వెళ్తానని బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇవన్నీ వినాశనమైపోతాయి. ఇవాళ రేపు బాంబులు మొదలైనవి ఏవైతే తయారు చేస్తూ ఉన్నారో అవన్నీ చాలా శక్తివంతంగా తయారు చేస్తున్నారు. ఇక్కడ కూర్చొని ఎవరి మీదైతే వేయాలని అనుకుంటామో అవి వెళ్ళి వారి మీదే పడుతాయి అని వారంటారు. ఇదంతా రచింపబడే ఉంది. మళ్ళీ వినాశనం జరుగుతుంది. ఇప్పుడు భగవంతుడు వచ్చి కొత్త ప్రపంచం కోసం రాజ్యోగాన్ని నేర్పిస్తున్నారు. శాస్త్రాల్లో గాయనం చేయబడ్డ మహాభారత యుద్ధం ఇది. తప్పకుండా భగవంతుడు స్థాపన మరియు వినాశనం చేసేందుకు వస్తారు. చిత్రాలు స్పష్టంగా ఉన్నాయి. మేము మళ్ళీ ఈ విధంగా తయారవుతాము అని మీరు సాక్షాత్కారం పొందుతారు. ఆ తర్వాత ఇక్కడ ఈ చదువు పూర్తి అవుతుంది. అక్కడ బ్యారిస్టర్లు మరియు డాక్టర్లు అవసరం ఉండదు. మీరు ఇక్కడి వారసత్వాన్ని తీసుకొని వెళ్తారు. ఇక్కడ ఇవన్నీ ఇక్కడి నుండే తీసుకొని వెళ్తారు. భవనాలు మొదలైనవి తయారు చేసేవారు ఫస్ట్ క్లాస్ గా ఉన్నట్లయితే వారు అక్కడ కూడా తయారు చేస్తారు. అక్కడ బజారులు మొదలైనవి కూడా ఉంటాయి కదా, అన్ని పనులు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ నేర్చుకున్న తెలివిని అక్కడకు తీసుకొని వెళ్తారు. విజ్ఞానం ద్వారా మంచి తెలివి నేర్చుకుంటారు. ఇవన్నీ అక్కడ ఉపయోగపడతాయి. వారు ప్రజల్లోకి వెళ్ళిపోతారు. కానీ పిల్లలైన మీరు ప్రజల్లోకి రారు. మీరు బాబా మరియు మమ్మాల సింహాసనాన్ని పొందేందుకు ఇక్కడికి వచ్చారు. బాబా ఇచ్చే శ్రీమతం పైన నడవాలి. నన్నొక్కరినే శృతి చెయ్యండి అనే ఫస్ట్ క్లాస్ అయిన శ్రీమతం బాబా ఇస్తున్నారు. కొందరి భాగ్యం అనాయాసంగా తెరుచుకుంటుంది. ఏదో ఒక కారణం నిమిత్తంగా అవుతుంది. పెళ్లి చేసుకోవడం స్వయాన్ని నాశనం చేసుకోవడం వంటిదని ఈ బురదలో పడకండి అని బాబా కుమారులకు తెలియజేస్తున్నారు. మీరు బాబా చెప్పిన మాటను వినరా? స్వర్గ మహారాజులుగా అవ్వరా? మేము ఆ ప్రపంచంలోకి ఎన్నడూ వెళ్ళమని, ఆ ప్రపంచాన్ని అసలు స్మృతి చెయ్యమని స్వయంలో ప్రతిజ్ఞ చేసుకోవాలి. శ్మశానాన్ని ఎవరన్నా స్మృతి చేస్తారా? ఈ శరీరం వదులుతూనే మేము మా స్వర్గానికి వెళ్తాము అని మీరు అక్కడ అంటారు. ఇప్పుడు 84 జన్మలు పూర్తి అయ్యాయి. మనం తిరిగి మన ఇంటికి వెళ్తాము. ఇతరులకు కూడా ఈ విషయాన్ని వినిపించండి. బాబా తప్ప ఇంకెవ్వరు సత్యయుగి రాజ్యాన్ని ఇవ్వలేరని కూడా మీరు అర్థం చేసుకున్నారు. ఈ రథానికి కూడా తన కర్మభోగం ఉంటుంది కదా. బ్రహ్మ బాబా యొక్క శరీరానికి కర్మభోగం ఉంటుంది కదా. బాబ్దాదాల మధ్య కూడా పరస్పరం ఆత్మీయ సంభాషణ జరుగుతూ ఉంటుంది. లవ్లీ ప్రియుడు ప్రేయసి బ్రహ్మ బాబా శివ బాబా చాలా మంచి ఆత్మీయ సంభాషణ జరుగుతుంది. బాబా ఆశీర్వదించండి, ఈ దగ్గుకి ఏదైనా మందు ఇవ్వండి, లేక దీనిని మాయం చెయ్యండి అని బ్రహ్మ బాబా అంటారు. కానీ అలా వీల్లేదని, దీనిని అనుభవించవలసిందేనని శివ బాబా అంటున్నారు. బ్రహ్మ బాబా కొడుకు ఏమని చెప్తున్నారు? శివ బాబా కర్మభోగాన్ని అనుభవించాల్సిందే బిడ్డ. బాబా కూడా ఏమంటున్నారు? బాబా ఈ దగ్గు నయం కావటానికి ఏదైనా మందు ఇవ్వండి, లేదా ఈ దగ్గును మాయం చెయ్యండి అని అడుగుతూ ఉన్నారు. నేను ఈ రథాన్ని తీసుకుంటాను, కావున దీనికి అద్దెను ఇస్తాను. ఇక ఇది నీ లెక్కాచారానికి సంబంధించినది అని బాబా అంటున్నారు. అంతిమం వరకు ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. నిన్ను ఆశీర్వదించినట్లయితే మరి అందరినీ కూడా ఆశీర్వదించాల్సి వస్తుంది కదా. ఈ రోజు ఈ కన్య ఇక్కడ కూర్చుంది. మళ్ళీ రైల్లో వెళ్ళేటప్పుడు ఏదన్నా ప్రమాదం జరిగి మరణించినట్లయితే బాబా దానిని డ్రామా అని అంటారు. మరి బాబా ముందే ఎందుకు చెప్పలేదు అని అనడానికి వీల్లేదు. ఎందుకంటే అలా చెప్పడం లాలోనే లేదు. నేను పతితుల నుండి పావనంగా తయారు చేసేందుకు వస్తానే కానీ ఇవన్నీ చెప్పేందుకు కాదు. ఈ లెక్కాచారాలన్నింటినీ మీకు మీరే సమాప్తం చేసుకోవాలి. ఇందులో ఆశీర్వాదం విషయమే లేదు.
కావాలంటే దీనికోసం సన్యాసుల వద్దకు వెళ్ళండి. నరకం నుండి స్వర్గంలోకి తీసుకొని వెళ్ళేందుకు నన్ను మీరందరూ పిలిచారు. పతిత పావన సీతారాం అని కూడా పాడుతారు కదా. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, సబ్కా దే సన్మతి దే భగవాన్ అని పాట కూడా పాడుతారు. దీని తప్పుడు అర్థాన్ని చూపించారు. అంటే శ్రీరాముడిని రఘుపతి రాఘవ రాజారాం అని మహిమ చేస్తూ ఉంటారు. ఈ భక్తి మార్గంలో మీరు ఎంత ధనాన్ని వ్యర్థం చేశారు కదా. రఘుకుపతి ఎవరు? శివబాబా. అతడు రాముడు, ఆత్మరాముడు, మనోభిరాముడు. ఆ రాముడే పతితులను పావనంగా తయారు చేస్తారు. సర్వులకు సన్మతి అనగా యొక్క మంచి మార్గాన్ని చూపిస్తారు. అంటే సత్యయుగంలో వెళ్ళేటువంటి మార్గాన్ని తెలియజేస్తారు, చూపిస్తారు కూడా. ఒక పాట కూడా ఉంది కదా, దేవతల మూర్తులను తయారు చేసి వాటిని పూజించి మళ్ళీ సముద్రంలో ముంచేస్తారు. ఎంత తెలివి తక్కువైన వారిగా అయ్యారు ఇప్పుడు అర్థమవుతుంది. ఎంత ధనం వ్యర్థం చేస్తూ ఉంటారు. సత్యయుగంలో ఇటువంటివి ఏవి ఉండవు. డ్రామాని చాలా మంచిగా అర్థం చేసుకోవాలి. పదే పదే డ్రామాలో నిర్ణయించబడి ఉంది అనగా ప్రతి క్షణం డ్రామాలో నిర్ణయించబడి ఉంది. కల్పం తర్వాత తిరిగి ఇదే విషయపు పునరావృతం అవుతూ ఉంది. డ్రామాని చాలా మంచిగా అర్థం చేసుకోవాలి. మరి ఎవరైనా ఎక్కువ గుర్తించుకోలేకపోతే కేవలం బాబాని మరియు వారసత్వాన్ని గుర్తు చేసుకోండి అని బాబా చెప్తున్నారు. మేము ఆత్మలం 84 జన్మల చక్రాన్ని తిరిగి వచ్చాము అని లోపల ఇదే చింతన ఉండాలి. చిత్రాల ద్వారా అర్థం చేయించడం చాలా సహజం. ఇది ఆత్మీయక పిల్లలతో బాబా చేసే ఆత్మీయక సంభాషణ. బాబా తన పిల్లలతోనే ఈ ఆత్మీయక సంభాషణ చేస్తారు, ఇంకెవ్వరితోనూ చెయ్యరు. స్వయాన్ని ఆత్మగా భావించండి అని బాబా అంటున్నారు. ఆత్మయే అన్ని చేస్తుంది. మీరు 84 జన్మలు తీసుకున్నారని బాబా గుర్తు చేయిస్తున్నారు. మీరు దేవతల నుండి మనుషులలా తయారైపోయారు. ఏ విధంగానైతే బాబా వికారాల్లోకి వెళ్ళకూడదు అని ఆజ్ఞాపించారో అలాగే ఎవ్వరూ ఏడవకూడదు అని కూడా ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. సత్యత్రేతాయుగాల్లో ఎవ్వరు ఏడవరు. అక్కడ చిన్న పిల్లలు కూడా ఏడవరు. అక్కడ ఏడ్చేందుకు అనుమతి లేదు. ఆ ప్రపంచమే హర్షితంగా అనగా సంతోషంగా ఉండేటువంటి ప్రపంచం. మరి సంతోషంగా ఉండేందుకు ఇక్కడే పూర్తి అటువంటి అభ్యాసం చెయ్యాలి అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత్పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार और गुड मॉर्निंग और डबल नमस्ते. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, బాబాని ఆశీర్వాదం అడిగేందుకు బదులుగా శృతి యాత్ర ద్వారా లెక్కాచారాలన్నింటినీ అంతం చేసుకోవాలి. పావనంగా అయ్యే పురుషార్థం చేయాలి. ఈ డ్రామాని యథార్థ రీతిగా అర్థం చేసుకోవాలి. బాబా నాకు ఆశీర్వాదం ఇవ్వండి, నా లెక్కాచారం సమాప్తమవుతుంది అని అడిగేందుకు బదులుగా మీ లెక్కాచారాలన్నీ శృతి యాత్ర ద్వారానే తొలగించుకోవాలి అంటున్నారు బాబా. కాబట్టి ఈ డ్రామాను యథార్థ రీతిగా అర్థం చేసుకున్నారు అంటే శృతి యాత్ర ద్వారా కర్మభోగాన్ని సమాప్తం చేసుకోగలం. రెండో పాయింట్, ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా శృతి చేయకూడదు. కర్మయోగిగా అవ్వాలి. సదా సంతోషంగా ఉండే అభ్యాసం చేయాలి. ఎప్పుడు కూడా ఏడవకూడదు.
ఎందుకంటే అనాథులు వేడుస్తారు, కాబట్టి సనాథులు ఏడవరు. సనాథులు అంటే తల్లి తండ్రి ఉన్నారు కనుక ఏమొచ్చినా వాళ్ళకి చెప్పుకోవాలి. చెప్పుకొని ఆ పరిస్థితిని అక్కడే సమాప్తం చేసి సంతోషంగా ఉండాలి. ఎందుకంటే దాన్ని బాబా చూసుకుంటారు. వరదానం: ప్రవృత్తిలో ఉంటూ నాది అన్న దానిని త్యాగం చేసే సత్యమైన ట్రస్టీ మాయాజీతులుగా కండి. ప్రవృత్తిలో ఉంటూ నాది అన్న దానిని త్యాగం చేసే సత్యమైన ట్రస్టీ మాయాజీతులుగా కండి. వివరణ: ఏ విధంగా దుర్గాంధంలో పురుగులు ఉత్పన్నమవుతాయో అలాగే ఎప్పుడైతే నాది అన్నది వస్తుందో అప్పుడు మాయ జన్మిస్తుంది. స్వయాన్ని సదా ట్రస్టీగా భావించడం మాయాజీతులుగా అయ్యేందుకు సహజ విధానం. బ్రహ్మకుమారీలు అనగా ట్రస్టీలు. ట్రస్టీలకు ఎవరిపైన అటాచ్మెంట్ ఉండదు, ఎందుకంటే వారిలో నాది అనేది ఉండదు. గృహస్థులుగా భావించినట్లయితే మాయ వస్తుంది, ట్రస్టీలుగా భావించినట్లయితే మాయ పారిపోతుంది. కావున అతీతంగా అయ్యే ప్రవృత్తి కార్యంలో వచ్చినట్లయితే మాయా ప్రూఫ్గా అవుతారు. మాయా ప్రూఫ్గా అవుతారు బాబా అంటున్నారు. స్లోగన్: ఎక్కడైతే అభిమానం ఉంటుందో అక్కడ అవమానం యొక్క ఫీలింగ్ తప్పకుండా వస్తుంది. ఎక్కడైతే నన్ను అన్నారు, నన్ను చేశారు, ఇది నాది అనేది ఎక్కడైతే వస్తుందో ఈ అభిమానం, అక్కడ అవమానం యొక్క ఫీలింగ్ కూడా తప్పకుండా వస్తుంది. కనుక అభిమానం వదిలినట్లయితే అవమానం యొక్క ఫీలింగ్ కూడా అవ్వదు. అవ్యక్త ప్రేరణ: సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ను ధారణ చేయండి. సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ను ధారణ చేయండి. వివరణ: మీ ఆంతరిక స్వచ్ఛత సత్యతలు లేవటంలో, కూర్చోవటంలో, మాట్లాడటంలో, సేవ చెయ్యటంలో లోకులకు అనుభవం అవ్వాలి. లోకులు అనగా ప్రపంచానికి అనుభవం అవ్వాలి. అప్పుడు పరమాత్మ ప్రత్యక్షతకు నిమిత్తులుగా అవ్వగలరు. దీని కొరకు పవిత్రత అనే దీపం సదా వెలుగుతూ ఉండాలి. ఏ కొంచెం కూడా రెపరెపలాడకూడదు, అనగా అలసడిలోకి రాకూడదు. పవిత్రత అనే దీపం ఎంత అచలంగా ఉంటుందో అంతగానే సహజంగా అందరూ బాబాని శృతి చెయ్యగలుగుతారు. అందరూ కూడా బాబాని శృతి చెయ్యగలుగుతారు. కాబట్టి ఇదే స్వమానం పాయింట్ అయింది. నేను పవిత్ర స్వరూపాత్మనైనాను, అనగా సదా న్యారా ప్యార అయిన కమల పుష్ప ఆసనధారి పవిత్ర స్వరూప ఆత్మనైనాను. ఈ అభ్యాసం చేయండి. ఓం శాంతి శాంతి శాంతి.